హాయ్ అండి. నా పేరు ప్రణీత. నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా నా వివరాలు, నా కుటుంబంకు సంబంధించిన వివరాలను మీకు తెలియజేస్తాను. నా పేరు ప్రణీత. నా భర్త పేరు సాగర్. మాకు ఇద్దరు పిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురును. కొడుకు పేరు శ్రావణ్, కూతురు పేరు దీప్తి. ఇంకా మేము ఉండేది హైదరాబాదులో. అయితే హ్యాపీగా సాగిపోతున్న నా జీవితంలోకి హఠాత్తుగా నేను చదువుకునే రోజుల్లో జరిగిన ఒక సంఘటన కారణంగా అనేక పెనుమార్పులు సంభవిస్తాయని నాకు ఆనాడు తెలియలేదు. ఈనాడు తెలిసినా నేను ఇంకా చేసేదేమీ లేక బాధపడుతూ మౌనం వహించవలసి వచ్చింది. ఇంతకీ నా జీవితంలో ఏమి జరిగింది తెలుసుకోవాలంటే మీరు ఈ కథ వినాల్సిందే. నా పెళ్ళి కాకముందు నేను డిగ్రీ చదువుతున్న రోజులవి. అమ్మా నాన్నలతో కలిసి మా సొంతూరైన అనకాపల్లిలో నివసిస్తున్నాం. చాలా సాంప్రదాయమైన పద్ధతి గల కుటుంబం మాది. అమ్మా నాన్నలకు మేమిద్దరం ఆడపిల్లలం. అక్కయ్యకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీనిచ్చి పెళ్ళి చేసి పంపించేశారు. అయితే నేను మాత్రం డిగ్రీ చదువుకోవడానికి డైలీ కాలేజీకి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. నేను బాగా చదువుతానని, పైగా ఈ పిల్ల ఇంటి దగ్గర దించిన తల కాలేజీ దగ్గరే ఎత్తుతుందని నాకు చాలా మంచి పేరుంది. అలా సాఫీగా గడిచిపోతున్న నా జీవితంలోకి అప్పుడే ప్రవేశించాడు రాహుల్. పేరుకు తగ్గట్టుగానే ఇతను ఆ రాహుకేతువులలో రాహువు ఏమో అని ఎప్పుడు తలుచుకున్నా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను కాలేజీలో చేరినప్పటి నుండి నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అవును, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు లేక నేను లేను, నిన్నే ప్రేమిస్తా అంటూ సినిమా కబుర్లు, పేర్లు చెప్పి నాకు ఏదో రకంగా తలనొప్పి తెప్పిస్తూ ఉండేవాడు. అయితే ఎప్పటికప్పుడు నేను అతడి నుంచి తప్పించుకుని తిరిగేదాన్ని. కానీ ఒకరోజు నాకు నువ్వంటే చాలా క్రష్. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను కిడ్నాప్ చేసి అయినా పెళ్లి చేసుకుంటానంటూ బెదిరించడంతో, అతని వ్యవహారం బాగా శృతిమించడంతో కోపం తట్టుకోలేక కాలేజీలో అందరి ముందే అతని చెంప చెల్లుమనిపించాను. అతని మీద ప్రిన్సిపాల్కి కూడా కంప్లైంట్ చేశాను. దాంతో అతనికి టీసీ ఇచ్చి పంపించేశారు. తర్వాత నాకు అతను ఎప్పుడూ కనపడలేదు. ఇదంతా జరిగి ఇప్పటికీ ఒక 8 సంవత్సరాలు గడుస్తుంది. కానీ మొన్న ఈ మధ్యనే అతనిని మా ఇంటికి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో చూశాను. అతను కూడా నన్ను చూశాడు. బాగా పలకరించాడు. రాహుల్ నన్ను చూసి, ప్రణీత, నువ్వేంటి ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగాడు. దానికి నేను మొదట్లో ఏం మాట్లాడడానికి ఇష్టం లేకపోయినా, ఇక్కడే మేము ఉంటున్నాం, నాకు పెళ్ళయి 2 పిల్లలు కూడా ఉన్నారు అని సమాధానం ఇచ్చాను. అయితే అప్పుడే బయట నుంచి లోపలికి వచ్చాడు కిషోర్. అయితే ఈ కిషోర్ నాకు చాలా మంచి ఫ్రెండ్. అయితే కిషోర్తో నేను బాగానే మాట్లాడాను. అయితే కిషోర్, రాహుల్ కూడా చిన్ననాటి నుంచి మంచి స్నేహితులంట. ఆ విషయం నాకు ఆ రోజే తెలిసింది. అయితే కిషోర్ మాత్రం
చాలా రోజులకు కనబడ్డావు. నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి భోజనానికి రావాలి అంటూ నన్ను ఇబ్బంది పెట్టాడు. లేదు కిషోర్, ఈసారికి కుదరదు, ఇంకెప్పుడైనా చూద్దాంలే అని సమాధానం ఇచ్చాను. పోనీ మమ్మల్ని మీ ఇంటికి పిలువు, వెంటనే వచ్చి వాలిపోతామంటూ కిషోర్ నాతో సరదాగా జోకులు వేశాడు. అయితే ఈ పక్కనే మా ఇల్లు ఉంది, వచ్చి టీ తాగి వెళ్దురులే కానీ రండి అంటూ వాళ్ళని మా ఇంటికి ఆహ్వానించాడు. కిషోర్ దానికేముంది, ఖచ్చితంగా వస్తామంటూ మా షాపింగ్ అంతా చూసుకుని మా ముగ్గురం కలిసి మా ఇంటికి వెళ్ళాము. అయితే కిషోర్ అన్నాడు, చాలా కాలం తర్వాత కలిసాం కదా, సరదాగా చిన్న పార్టీ చేసుకుందామని వాళ్ళు తెచ్చుకున్న బాటిల్స్తో పార్టీ చేసుకుంటున్నారు. నన్ను కూడా త్రాగమని ఆఫర్ చేశారు. వద్దు వద్దు అంటున్నా చాలా కాలం తర్వాత ఫ్రెండ్స్ కలిసినప్పుడు వద్దు అని చెప్పకూడదు అంటూ బలవంతం చేసి త్రాగించారు. అలా నా చేత ఒక 4-5 బాటిల్స్ను తాగించారు. నేను పూర్తిగా మత్తులో మునిగిపోయాను. ఆ తరువాత అప్పటిదాకా బాగా మాట్లాడిన రాహుల్ గాడు, ఏమే, ఆ రోజు నువ్వు నన్ను కాలేజీలో చేసిన అవమానం ఇప్పటిదాకా నా జీవితంలో నేను మర్చిపోలేదు. ఇప్పుడు మేము నీకు చేసే అవమానంని ఈ జీవితాంతం గుర్తుపెట్టుకుంటావు అంటూ స్పృహలో లేని నన్ను మా బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళారు. నా ఒంటిపై ఉన్న వస్త్రాలు అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి మొత్తంగా విప్పేశారు. నూలుపోగు కూడా లేకుండా చేసి ఒకరి తర్వాత మరొకరు నన్ను అనుభవించసాగారు. వాళ్ళ విపరీతమైన కామవాంఛల్ని అలా ఒక 4 గంటల పాటు నాపై తీర్చుకున్నారు. అయితే వాళ్ళు పగబెట్టి ఉన్న త్రాచునాగులని తెలియని నేను వాళ్ళ కాటుకే బలైపోయాను. వాళ్ళ ముచ్చట అంతా తీర్చుకొని నన్ను అలాగే వదిలేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు అర్ధరాత్రి గడిచింది. ఉదయం డ్యూటీకి వెళ్ళిన మా ఆయన ఇంటికి వచ్చాడు. ప్రణీత, ప్రణీత అంటూ నన్ను పిలుస్తున్నాడు. నేను పలకకపోయేటప్పటికీ అన్ని గదులను వెతుకుతున్నాడు. అలా బెడ్రూమ్లోకి వచ్చి చూశాడు. దుప్పటి కప్పుకొని నిద్రలో ఉన్న నన్ను చూసి దగ్గరకు వచ్చి, ఏమిటి, జ్వరం ఏమైనా వచ్చిందా అంటూ నా పైన చెయ్యి వేశాడు. అదేంటి, చీర లేదు, ఏమీ లేవు అంటూ ఒక్కసారిగా దుప్పటి మొత్తాన్ని తీసేశాడు. ఇంకేముంది, ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా నగ్నంగా పడుకున్న నన్ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నా కాళ్ళ మధ్య ఉన్న జిగట రసాన్ని చూసి కంగు తిన్నాడు. వెంటనే నన్ను స్పృహలోంచి బయటకు తీసుకువచ్చి, ఏమి జరిగింది ప్రణీత, నాకు చెప్పు అంటూ బ్రతిమలాడాడు. దానితో నేను జరిగిన విషయాన్ని మొత్తం పూసగుచ్చినట్లు నా భర్తకు చెప్పాను. వాళ్ళు ఏ విధంగా అయితే వచ్చారో, ఏ విధంగా అయితే నన్ను ఇష్టం వచ్చినట్లు చేసి వాళ్ళ కోరికను తీర్చుకున్నారో మొత్తం వివరించాను. అయితే గత 2 సంవత్సరాలుగా మా ఆయన ఎప్పుడూ కూడా బిజినెస్ క్యాంపులు అంటూ తిరుగుతూ ఉండడం వలనో, లేదా మాకు పిల్లలు పుట్టాక మోజు తీరిపోవడం వలనో తెలియదు కానీ గత కొంతకాలంగా మా ఆయన నన్ను దూరం పెడుతూ వచ్చారు. మా మధ్య దాంపత్య సుఖం అంతగా లేదు. కానీ ఎప్పుడైతే
ఈ సంఘటన జరిగి మా ఆయనకు మొత్తం నిజమైతే తెలిసిందో మా ఆయనలో కూడా పైశాచిక కామాంధుడు పైకి లేచాడు. ఏ విధంగా అయితే వాళ్ళు నాకు చేశారో నా చేతే అడిగి తెలుసుకుని నన్ను గదిలోకి తీసుకెళ్ళి వాళ్ళు చేసినట్టుగానే నాకు చేసేవాడు. వాళ్ళ సంగతి ఎప్పుడు గుర్తొచ్చినా నాకు ఆ రోజు రాత్రంతా చుక్కలు చూపించేవాడు. దాంతో నా గది అంతా నా అరుపులతో మారుమోగిపోయేది. పైగా అతను చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇలాగే చేశారా, ఇంతకన్నా బాగా చేశారా, లేదా నేను బాగా చేస్తున్నానా, చెప్పు అంటూ నా పైన తన శాడిజంను ప్రదర్శిస్తూ నా భర్త కూడా నాపై మృగంలా విరుచుకుపడి కామవాంఛలన్నిటినీ తీర్చుకునేవాడు. అయితే ఆ సంఘటన జరగడం వల్ల నాపై మోజు తగ్గిన మా ఆయనకు మరలా ఇప్పుడు నాపై కోరిక కలిగిందని ఆనందపడాలో, లేక నా శీలాన్ని వేరే వాళ్ళ చేతిలో కోల్పోయానని బాధపడాలో నాకైతే అప్పుడు అర్థం కాలేదు. కానీ మా ఆయన మాత్రం ఆ సంఘటనను పదే పదే గుర్తు తెచ్చుకొని తను కూడా వాళ్ళలాగే ప్రవర్తిస్తూ అలాగే చేస్తూ నన్ను చాలా బాగా సుఖపెడుతున్నాడు. ఇట్లు మీ ప్రణీత. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.